హలో ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. నాకు ఈ మధ్య వచ్చే కాల్స్లో ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా తెలుసుకునే ముందు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీ యొక్క పర్పస్ తెలియాలి ఇక్కడ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. దాన్ని నేను ఫామ్ ల్యాండ్స్లో చేయడము కంటే కూడా ఓపెన్ ప్లాట్స్ లైక్ హెచ్ఎండిఏ కానీ, డిటీసీపీ కానీ, ముడా అప్రూవల్లో కానీ ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఒక బల్క్ అమౌంట్ వచ్చింది, ఎక్కడైనా ప్రశాంతంగా సెకండ్ హోమ్ అంటే మనకు ఆల్రెడీ ఉన్న హోమ్ ఏదైతే ఉందో కాంక్రీట్ జంగిల్లో ఉంది, అంటే చుట్టుపక్కల అన్నీ కూడా ట్రాఫిక్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఇలాంటి వాటిలో మనం ఉంటున్నాం. సో మీకు ఒక వీకెండ్స్లో ఒక చిల్ అయ్యి మంచిగా ఒక మంచి ప్రశాంతమైన ఏరియాని కోరుకుంటున్నారు అనుకున్నప్పుడు సెకండ్ హోమ్ అనేది చాలా సజెస్టబుల్. అంటే ఈ సెకండ్ హోమ్‌లో మేజర్‌లీ ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్‌ని సజెస్ట్ చేస్తాము. ఈ ఫార్మ్ ల్యాండ్స్‌లో ఎలాంటి ఫార్మ్ ల్యాండ్స్‌ని సజెస్ట్ చేసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫార్మ్ ల్యాండ్స్‌ని కాకుండా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్స్ వస్తున్నాయి ఇప్పుడు. అలాంటి ఫార్మ్ ల్యాండ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ గానీ, చిల్డ్రన్ ప్లే ఏరియా గానీ, గేమ్స్ జోన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి దాంట్లో కలిసొస్తాయి. అంటే ఫార్మ్ ల్యాండ్స్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్స్‌ని సెలెక్ట్ చేసుకోగలిగితే ఎమ్యూనిటీస్ మనం డబ్బులు పెట్టి మన ఎమ్యూనిటీస్‌ని ఇవన్నిటిని క్రియేట్ చేసుకోలేకుండా ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నటువంటి ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ ఎమ్యూనిటీస్‌ని మనం వీటికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఫార్మ్ ల్యాండ్స్ మీరు ఎప్పుడైనా కొనాలనుకున్నప్పుడు చాలామంది అంటే ఫార్మ్ ల్యాండ్‌లో ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నప్పుడు చాలా తక్కువలోనే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ గానీ, టెంపరరీ హౌసెస్ ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్‌రూమ్‌లా ఉంటున్నాయి. ఏ హౌసెస్ అని ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి 8,00,000 నుంచి 10,00,000, 12,00,000లో వచ్చేస్తున్నాయి. అంటే ఒక ల్యాండ్ తీసుకొని దాంట్లో మళ్ళీ మనం ఒక ఇమ్మీడియేట్‌గా ఒక చిన్న స్మాల్ వీకెండ్ హౌస్ మనం కన్‌స్ట్రక్ట్ చేసుకుంటే పిల్లలు రిలాక్స్ అవ్వడానికి గానీ, మనం ఎప్పుడైనా చిల్ అవ్వడానికి కానీ, ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు ఉండడానికి కానీ, ఇలాంటప్పుడు మీకు ఫార్మ్ ల్యాండ్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా ఫార్మ్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు ఎలాంటి ప్లేసెస్‌లో కొనాలి అనేది మేజర్‌గా చూడాల్సింది ఏంటంటే, ఫార్మ్ ల్యాండ్ ఉండడం కంటే కూడా మంచి ప్లేస్‌లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సిటీకి చాలా దూరంలో ఉంది. మీరు 100% సంవత్సరంలో ఒకటిసారి కానీ, 2 సార్లు కూడా వెళ్ళలేరు. సిటీకి దగ్గరగా ఉన్నది తీసుకుంటే ఏమవుతుందంటే, అట్లీస్ట్ మీరు నెలకు ఒకసారైనా మీరు వెళ్ళి విజిట్ చేయగలుగుతారు. సో ఫార్మ్ ల్యాండ్ తీసుకునేటప్పుడు సిటీకి కొంచెం దగ్గరలో ఉంది, ఒక రూపాయి ఎక్కువైనా కూడా ఫార్మ్ ల్యాండ్ తీసుకోండి. సెకండ్ ఏంటి అంటే, అక్కడ విలేజ్ కనెక్టివిటీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మన ఫార్మ్ ల్యాండ్‌లో ఫ్యామిలీస్‌తో నైట్ ఉంటాం. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా విలేజ్ కనెక్టివిటీ ఉంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్. అదొకటి మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఎందుకంటేనంటే, ఎక్కడో ఫార్మ్ ల్యాండ్ బెస్ట్ ఉందని మనం వెళ్ళిపోవడం కంటే సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అని ఈ మధ్య ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, స్నేక్స్ ఇష్యూస్ అయ్యి ఉంటాయి. ఫార్మ్ ల్యాండ్‌లో ఉన్నప్పుడు చుట్టుపక్కల మరీ దట్టంగా ఉండేలా కాకుండా జస్ట్ పొలాల్లా ఉంటే ఓకే గానీ, అక్కడ అడవిలా ఉండే ప్లేసుల్లో ఫార్మ్ ల్యాండ్‌ని సజెస్ట్ చేయలే తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటున్నానంటే, మీరు నైట్ అంతా ఉండాల్సిన ఫ్యామిలీతో ఉండాల్సిన ప్లేస్‌లో ఉన్నప్పుడు కొంచెం ఏంటి అంటే, చుట్టుపక్కల ఉన్న ప్లేస్ కూడా మీకు మీ ఫార్మ్ ల్యాండ్ బాగుండడమే కాదు, చుట్టుపక్కల ఉన్న ఫార్మ్ ల్యాండ్స్ లేదా ఆ కల్చర్ ఉన్న ప్లేస్‌లో తీసుకుంటే ఇంకా ఈజీ. ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ ఆ చుట్టుపక్కల ఎక్కడో ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి, లేదా రిసార్ట్ ఉంది, లేదంటే ఒక వీకెండ్ హౌసెస్ స్టేస్ అనేవి ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్‌లో ఫార్మ్ ల్యాండ్స్‌ని కొంచెం ఎక్కువైనా తీసుకోగలిగితే ఏమవుతుందంటే, మీరు కొంచెం కాన్ఫిడెంట్‌గా వెళ్ళి 1 డే కాదు, 2 డేస్ కాదు, 3 డేస్ అయినా మీరు ఉండగలగవచ్చు. సో ఇంకొకటి, దీంట్లో పట్టాదారు పాస్‌బుక్స్ అవి ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాలి. నాలా కన్వర్షన్ చేసిస్తున్నారా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ పొజిషన్ ఎవరైతే ఫార్మర్ ఉన్నారో ఆ పొజిషన్ కరెక్ట్‌గా ఉందా లేదా వెరిఫై చేసుకొని, ఈ డాక్యుమెంట్స్ బాగా వెరిఫై చేసుకోండి. అంటే సెకండ్ హౌస్ మనకి ఎప్పుడు కూడా హ్యాపీ హౌస్ అవ్వాలి అంటే మాత్రం డాక్యుమెంటేషన్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ చుట్టుపక్కల ఏరియాని చెక్ చేసుకోవాలి. విలేజ్ కనెక్టివిటీ ఉండేలా చేసుకోవాలి. అండ్ వన్ అండ్ మోర్ ఏంటంటే, ఎమ్యూనిటీస్ కామన్‌గా ఉండే దాంట్లో తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. మీరు గనక నన్ను సజెషన్ అడిగితే, ఫార్మ్ ల్యాండ్స్ ఎక్కడైనా సజెస్ట్ చేయమంటే, మేము ఈ మధ్య కాలంలో ఒక 100 ఎకర్స్ బ్యూటిఫుల్ ఫార్మ్ ల్యాండ్‌ని డెవలప్ చేసాము. జస్ట్ ఒకసారి విజిట్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే మీరు ఒకసారి తీసుకోవచ్చు. సో ఈ 100 ఎకర్స్‌ని ఎలా చేసామంటే, 1 గుంట లేదంటే చిన్న ప్రాజెక్ట్‌లు, పెద్ద ప్రాజెక్ట్‌లో చిన్న ప్లేస్ తీసుకున్న వాళ్ళు కూడా 100 ఎకర్స్ ఓనర్‌లా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనము ఈ కాన్సెప్ట్ డెవలప్ చేయడం జరిగింది. అందులో ఏంటి అంటే, స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ వీకెండ్ హౌసెస్ ఉన్నాయి, క్యాంప్ ఫైర్ ఉంటుంది. వీకెండ్ హౌసెస్ కూడా రెంట్‌కి ఇవ్వచ్చు మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో కూడా ఆర్ఓఐ వస్తుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ తీసుకొని దాంట్లో ఒక హౌస్ లాగా మీరు కన్‌స్ట్రక్ట్ చేసుకుంటే, సో ఆల్రెడీ మ్యారేజెస్ లాంటివి, లేదంటే శారీ ఫంక్షన్స్ లాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు మీ వీకెండ్ హౌస్‌కి డిమాండ్ పెరుగుతుంది. అంటే వాళ్ళ చుట్టాలు ఉండడానికి ఒక
హౌసెస్ కావాలి కాబట్టి ఒకవేళ మీరు వీకెండ్ హౌస్ అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే మీరున్నప్పుడు మీరు ఉండొచ్చు, మీరు లేనప్పుడు దాన్ని రెంటల్కి ఇచ్చినా కూడా ఒక చిన్న ఆదాయాన్ని ఏదైనా మనము ఎర్న్ చేయొచ్చు. సో దీంట్లో మేజర్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకున్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని 2 టైప్స్ కింద డివైడ్ చేసుకోండి. ఒకటి ల్యాండ్ కొనుక్కోవడానికి, లేదంటే ఒకటి చిన్న వీకెండ్ హౌస్ 5 లాక్స్ 6 లాక్స్ నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి ఒక మంచి వీకెండ్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక యూజ్ ఏంటి అంటే కోటి కోటిన్నర పెట్టి ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రెంటల్ ఏదైతే ఉందో ఇక్కడ 40-50 ల్యాక్స్లో కూడా మీకు అంత రెంటల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటున్నానంటే ల్యాండ్ ప్లస్ మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకవేళ చెక్ చేసుకుంటే 50-60 ల్యాక్స్లో కంప్లీట్ అయిపోతే దాని మీద 5,000 పర్ వీకెండ్స్లో ఎక్కువగా వీకెండ్ హౌసెస్కి వీకెండ్స్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఒక వీక్లో మీరు కట్టిన హౌస్కి ఒక 3,000 రూపీస్ ఆర్ 5,000 రూపీస్ పర్ వీక్ వచ్చిందంటే 8 వీక్స్ ఉంటాయి కాబట్టి 24,000 నుంచి 40,000 వరకు ఒక రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఆడ్ డేస్ అంటే మిగతా రోజుల్లో ఎలాంటి వాళ్ళు తీసుకుంటారు, ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ని అకామిడేట్ చేయాలి అంటే హౌసెస్ కావాలి. అలాంటప్పుడు మీ హౌసెస్కి 100% మీకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా ఎవరైనా సెకండ్ ఇన్కమ్ని ఇలా జనరేట్ చేయాలనుకుంటే మాత్రం యూ కెన్ కాల్ మీ. నేను కొన్ని ప్లేసెస్ సజెస్ట్ చేయగలను, నేను చేస్తాను. మీరు ఐడెంటిఫై చేయండి. మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. దెన్ హ్యాపీలీ సెకండ్ హౌస్కి సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ అనుకుంటున్నారో దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా పెట్టగలిగితే రేపు మీరన్నా మీ పిల్లలు కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎంజాయ్ చేస్తూ దాని మీద రిటర్న్స్ తీసుకుంటూ అండ్ వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. ఒక 5 to 10 ఇయర్స్ దాటిన తర్వాత మీరు కొన్న ల్యాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే ఇందులో 3 యూజెస్ ఉంటాయి. ఒకటి మీ వెల్త్ క్రియేట్ అవుతుంది. సెకండ్ వన్ మీరు ఎంజాయ్ చేస్తుంటారు. థర్డ్ వన్ రెంటల్ ఇన్కమ్ ఉంటుంది. ఇలాంటివి జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఎవరన్నా రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నారు, వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసేసి వాళ్ళే రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నారు అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే స్కామ్స్ ఉంటాయి దీంట్లో. సో అలా కాకుండా మీరు కన్స్ట్రక్ట్ చేసుకుని మీరు రెంటల్ ఇన్కమ్ ఇచ్చుకునేలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఫార్మ్ ల్యాండ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి కానీ, లేదంటే ఫార్మ్ హౌసెస్కి సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నా, కన్స్ట్రక్షన్స్లో కూడా మీకు ఏదైనా సజెషన్ కావాలంటే నేను చెప్తాను. ఒకవేళ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్లో బ్యూటిఫుల్గా ఎలా ఉండాలి, సో ఎంత తక్కువ బడ్జెట్లో లగ్జరీగా మంచి ఫామ్ హౌస్ని బిల్డ్ చేయాలనుకుంటే కూడా యూ కెన్ కాల్ మీ. నేను 100% నా దగ్గర మంచి ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, అట్ ది సేమ్ టైమ్ బిల్డర్స్ ఉన్నారు. వీళ్ళని మీకు కొలాబరేట్ చేస్తాను. మీ యొక్క ఐడియా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే బ్యూటిఫుల్ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు కూడా ఒక ఫార్మ్ ల్యాండ్లో బ్యూటిఫుల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ. ఐ కెన్ రిఫర్ యూ ఆర్ ద బెస్ట్. అంటే ఆర్కిటెక్ట్స్ అనగానే పెద్దగా మీకు ఛార్జ్ చేస్తారని అనుకోవద్దు. బెస్ట్ మీకు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఛార్జ్ చేసే ఆర్కిటెక్ట్స్, మంచి బిల్డర్స్ మన దగ్గర ఉన్నారు. సో నేను మీకు కనెక్ట్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు యూ కెన్ కాల్ మీ అట్ 9391151121. థ్యాంక్ యూ.